సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. గాయస్, రీసెంట్ అంటే ఒక 1-2 డేస్ నుంచి సోషల్ మీడియాలో రోమన్ రేన్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక జబర్దస్త్ ఫైట్ నడుస్తుంది. అండ్ నిజంగా అంటే ఫ్యాన్స్ అయితే ఈ ఫైట్కి చాలా జబర్దస్త్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ ఫైట్ గురించి అంటే సోషల్ మీడియా ఫైట్ గురించి నేను మీద కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో ఇక మనం డైరెక్ట్గా మన రూమర్స్ అప్డేట్స్లోకి వచ్చేసాము. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. ఎస్, జాన్ సీనా ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ ఆ గుడ్ న్యూస్ ప్రకారము ఈ సమ్మర్ స్లామ్ కోసం మన WWE అంట జాన్ సీనాతో టాక్లో ఉందంట. ఇప్పుడు టాక్లో అంటే మన జాన్ సీనాతో మాట్లాడుతుందంట ఈ సమ్మర్ స్లామ్ కోసం. అంటే ఇంకా రసల్ మేనియావి కాలేదు, నాకు తెలుసు రసల్ మేనియాలో వచ్చినా రావచ్చు మన జాన్ సీనా అని ఇలాంటి రూమర్స్ స్టిల్ వస్తున్నాయి అన్నమాట. నేను కాదని చెప్తలేను. ఈ రసల్ మేనియాలో మన జాన్ సీనా వచ్చినా రావచ్చు, నెవర్ సే నెవర్. రూమర్స్ అయితే ఉన్నాయి జాన్ సీనా పైన. కానీ మనం సమ్మర్ స్లామ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక ప్రాపర్ మ్యాచ్ కోసం. అంటే సమ్మర్ స్లామ్లో అంట జాన్ సీనాది మనకి ఒక ప్రాపర్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంట. అంటే ఇప్పుడు ఒకవేళ రసల్ మేనియాలో వచ్చినా అంటే జస్ట్ వస్తారు. అండ్ ఒకవేళ మేబీ కొద్ది రోజుకి హెల్ప్ చేసిన అంటే హెల్ప్ చేయడానికి వచ్చినా రావచ్చు. అండ్ ఒకవేళ వచ్చి ఒక సూపర్ స్టార్ పైన అటాక్ చేసిన అటాక్ చేయొచ్చు అనమాట. అంటే జస్ట్ అది అటాక్, అది ఒక ప్రాపర్ మ్యాచ్ కాదు కదా. సో అందుకని మనం జాన్ సీనాది ఒక ప్రాపర్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం ఈ వీడియోలో. సో ఒక ప్రాపర్ ఫైట్, ఒక ప్రాపర్ మ్యాచ్ గురించి మాట్లాడితే జాన్ సీనాది అంట ఈ సమ్మర్ స్లామ్లో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు అంట. ఎందుకంటే మన WWE మన జాన్ సీనాతో మాట్లాడుతుంది, సమ్మర్ స్లామ్ కోసం టాక్లో ఉందంట. సో దీని అర్థం ఏంటంటే ఒకవేళ మన జాన్ సీనా ఒప్పుకుంటే మాత్రం, అంటే అంత ఓకే అయిపోతే మాత్రం మన జాన్ సీనా ఈ సమ్మర్ స్లామ్ కంటే ముందే వస్తారు. అంటే ఇప్పుడు సమ్మర్ స్లామ్లో ఒక సూపర్ స్టార్తో ఫైట్ చేయాలంటే మన జాన్ సీనా ఆ సూపర్ స్టార్తో ఫైట్ చేయడానికి ముందే రావాలి. అంటే ఒక 1 month ముందే రావాలి. ఒక ప్రాపర్ సెగ్మెంట్స్, ఒక మంచి ఫ్యూడ్ మనకి చూపిస్తారు వాళ్ళ మధ్యలో. అండ్ దాని తర్వాత మనకి సమ్మర్ స్లామ్లో జాన్ సీనా వర్సెస్ ఆ సూపర్ స్టార్ మధ్య. అంటే ఇప్పుడు మేబీ మన జాన్ సీనా అపోనెంట్ ఎవరైనా కావచ్చు, లైక్ సోలో సికోవా కావచ్చు. ఎందుకంటే సోలో సికోవాతో కొంచెం అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది మన జాన్ సీనాది. ఎందుకంటే క్రౌన్ జ్యూలు చాలా భయంకరంగా కొట్టి ఓడిపించినారు మన సోలో సికోవా. అండ్ దాని తర్వాత మన జాన్ సీనా చాలా చిన్న ఫేస్ పెట్టుకొని వెళ్ళిపోయినారు. సో అందుకనే మేబీ మన సమ్మర్ స్లామ్లో జాన్ సీనా వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ కావచ్చు, లేదంటే జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్వి కావచ్చు, లేదంటే కానీ ఏమైనా కావచ్చు అనమాట. కానీ మన జాన్ సీనా ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ఏంటంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చిన రావచ్చు మన జాన్ సీనా. అండ్ సమ్మర్ స్లామ్లో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనాది. సో ఒకవేళ ఈ రూమర్ నిజమైతే మాత్రం నిజంగా చాలా అంటే చాలా మజా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ది అండర్ ద జాయింట్ మెమోరియల్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ గురించి. గాయస్, అసలు ఈ బ్యాటిల్ రాయల్ ఎప్పుడు అంటే ప్రతిసారి రసల్ మేనియాలో మనకి చూడడానికి దొరుకుతుండే. కిక్ ఆఫ్ షోలో లైక్ మనకి రసమైన కిక్ ఆఫ్లో చూడడానికి దొరుకుతుండే. బట్ ఒక 2-3 సంవత్సరాల నుంచి అండర్ ద జాయింట్ మెమోరియల్ బ్యాటిల్ రాయల్ మనకి స్మాక్ డౌన్లో చూడడానికి దొరుకుతుంది. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం ఈ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ని అఫీషియల్లీ మన WWE కన్ఫర్మ్ చేసింది. సో దీని అర్థం ఏంటంటే మనకి నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో ది అండర్ ద జాయింట్ మెమోరియల్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది నెక్స్ట్ స్మాక్ డౌన్లో. కానీ మీరు నాకైతే మాత్రం ఈ స్మాక్ డౌన్లో కాకుండా మన రసల్ మేనియాలో జరిగితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే చాలా సూపర్ స్టార్స్కి అంటే ఇప్పుడు బ్యాటిల్ రాయల్ అంటే చాలా సూపర్ స్టార్స్ గుంపుగా వచ్చి ఫైట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఆ సూపర్ స్టార్స్ కోరిక ఉంటాయి కానీ ఇప్పుడు WWEలో అంటే WWEలో ఎవరెవరు అంటే సూపర్ స్టార్స్ పనిచేస్తున్నారు, చిన్న సూపర్ స్టార్ అయినా సరే పెద్ద సూపర్ స్టార్ అయినా సరే ప్రతి ఒక్క సూపర్ స్టార్ది ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే రసల్ మేనియా లాంటి గ్రాండ్ స్టేజ్లో ఫైట్ చేయాలని. సో ఈ బ్యాటిల్ రాయల్ రసల్ మేనియాలో జరిగితే మంచిగా ఉంటుంది నా ప్రకారం. ఎందుకంటే స్మాక్ డౌన్ జరిగితే ఓకే, కానీ మన రసల్ మేనియా జరిగితే ఆ సూపర్ స్టార్స్ ఒక డ్రీమ్ అనేది ఒక నిజమైపోతుంది. అంటే నేను రసల్ మేనియాలో ఫైట్ చేసిన అంటే ఒక బ్యాటిల్ రాయల్లో ఫైట్ చేసిన చాలా గొప్ప చెప్పుకోవచ్చు మన కొత్త సూపర్ స్టార్స్. అంటే ఏ సూపర్ స్టార్ అయినా సరే చాలా గొప్ప చెప్పుకుంటారు అనమాట. సో కానీ మన WWE ఏం చేస్తుందంటే రసల్ మేనియాలో కాకుండా స్మాక్ డౌన్లో బుక్ చేస్తుంది. సో మన WWE కరెక్ట్ చేస్తుందా రాంగ్ చేస్తుందా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇప్పుడు మనం స్మాక్ డౌన్ గురించి అయితే మాట్లాడిందాం, కానీ ఇప్పుడు మనం రా గురించి మాట్లాడబోతాం. అండ్ రా గురించి అంటే ఇప్పుడు నెక్స్ట్ రా గురించి మాట్లాడగానే చాలా మంది హ్యాపీ అయిపోతారు. ఎందుకంటే నెక్స్ట్ రా అంట ఫస్ట్ అవర్ మొత్తం అంటే ఫస్ట్ అంటే 3 గంటల షో ఉంటుంది కదా. సో ఫస్ట్ 1 గంట అంటే ఫస్ట్ 1 hour మొత్తము అంటే యాడ్ ఫ్రీ ఉంటాయి. అంటే ఒక్క యాడ్ బి అంటే ఒక్క బ్రేక్ బి రాదంట, మొత్తం యాడ్ ఫ్రీ ఉంటాయి అన్నమాట మన ఫస్ట్ అవర్. అండ్ ఇప్పుడు WWE నెక్స్ట్ రాకి 1 గంట మొత్తము వితౌట్ బ్రేక్ నడిపిస్తుంది. అంటే ఆ ఫస్ట్ అవర్లో ఏమైనా జరగవచ్చు. లైక్ ఇప్పుడు రీసెంట్లీ రాలో ద రాక్ అటాక్ చేసినారు కొడి రోడ్స్ పైన. అండ్ ఈ రోజు స్మాక్
స్మాక్ డౌన్లో మన కోడి రోడ్స్ రాలేదు, సెత్ రాలెన్స్, రోమన్ రైన్స్, ద రాక్ ఎవరు రాలేదు కదా. సో అందుకని మేబీ నెక్స్ట్ రాలోనే మనకి ఏదో ఒకటి చూడడానికి దొరుకుతాడు. ఇప్పుడు నెక్స్ట్ రాలో ద రాక్ బి వస్తున్నారు, నో డౌట్. అంటే ద రాక్ ముందే నెక్స్ట్ రా కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ రోమన్ రేన్స్ బి అడ్వర్టైజ్ ఉన్నారు బాస్. నెక్స్ట్ రా కోసం రోమన్ రేన్స్ బి అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ రాలో మన కోడి రోడ్స్ అండ్ సెత్ రాలెన్స్ బి ఉంటారు. సో అందుకనే నెక్స్ట్ రా మామూలుగా ఉండదు, నెక్స్ట్ రాలో చాలా అంటే చాలా జబర్దస్త్ ధమాకా మనకి చూడడానికి దొరుకుతుంది. సో అందుకని నెక్స్ట్ రాక్ ఇంకా కొంచెం హైప్ చేయడానికి మన డబ్ల్యూడబ్ల్యూ ఫస్ట్ అవర్ మొత్తం అంటే యాడ్ ఫ్రీ ఉంటుంది చాలా క్లియర్లీ, అంటే ఒక బ్రేక్ రాదని చాలా క్లియర్లీ మన డబ్ల్యూడబ్ల్యూ అనౌన్స్మెంట్ చేసింది. అండ్ అంతేకాదు రా స్మాక్ డౌన్ అంటే గుర్తొచ్చింది, నేను ఆల్రెడీ ఈ రోజు మధ్యాహ్నమే మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో అప్లోడ్ చేసినాను. సో మీలో ఎవరెవరు ఈ రోజు మన ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియోవి చూడండి, ఓకే. అండ్ ఈ వీడియో ఈరోజు మన సెకండ్ వీడియో అనమాట, స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయినా, సో అందుకని ఇప్పుడు మధ్యలో చెప్తున్నాను. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు నెక్స్ట్ రా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అండ్ అది ఏంటంటే మన ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్. చూడండి మన ఏజే స్టైల్స్ రీసెంట్లీ థీమ్ సాంగ్ గురించి మాట్లాడిన, అంటే మన ఏజే స్టైల్స్ ఎంట్రీ అయినప్పుడు ఒక సాంగ్ ప్లే కదా. సో అది అంటే మన సూపర్ స్టార్ థీమ్ సాంగ్ అనమాట, అంటే మన ఏజే స్టార్ థీమ్ సాంగ్. సో ఇప్పుడు ఒక సూపర్ స్టార్ వచ్చినప్పుడు ఒక మంచి సాంగ్ వస్తే మంచి థీమ్ సాంగ్ వస్తుంది. అండ్ థీమ్ సాంగ్ ప్లే కాగానే మన ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీ అయిపోతారు. అంటే ప్రతి ఒక్క చాలా సూపర్ స్టార్స్వి థీమ్ సాంగ్ చాలా ఫేమస్ ఉన్నాయి. అండ్ మన ఏజే స్టైల్స్ థీమ్ సాంగ్ గురించి మాట్లాడితే మన ఏజే స్టైల్స్ థీమ్ సాంగ్ బాగానే ఉంది. అండ్ రీసెంట్లీ మన ఏజే స్టైల్స్ ఏమన్నారంటే చూడండి మీరు నా థీమ్ సాంగ్ గురించి, అంటే ఏజే స్టైల్స్ థీమ్ సాంగ్ గురించి మాట్లాడితే అంత బాగానే ఉంది, ఫ్యాన్స్కి చాలా ఇష్టం నా థీమ్ సాంగ్, అంత బాగానే ఉంది. కానీ నేను ప్రెజెంట్ ఉన్న క్యారెక్టర్లో, అంటే మన ఏజే స్టైల్స్ ప్రెజెంట్ ఒక హీల్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు కదా. సో ప్రెజెంట్ ఉన్న నా క్యారెక్టర్కి ఈ థీమ్ సాంగ్ సెట్ అయితే లేదని చాలా క్లియర్లీ మన ఏజే స్టైల్స్ చెప్పినారు. అంటే ఇది ఒక రూమర్ కాదు, స్వయంగా మన ఏజే స్టైల్స్ చెప్పినారు నా ప్రెజెంట్ క్యారెక్టర్కి నా ప్రెజెంట్ థీమ్ సాంగ్ అంత సెట్ అయితే లేదు. సో అందుకే రసల్ మేనియాలో మేబీ ఏమైనా కావాల్సిన క్లియర్లీ హింట్ ఇచ్చేసినారు. సో దీని అర్థం ఏంటంటే అంత మంచిగా ఉంటే మనకి రసల్ మేనియాలో మన ఏజే స్టైల్స్ది ఒక న్యూ థీమ్ సాంగ్ చూడడానికి దొరకవచ్చు. ఎస్, అంటే మన ఏజే స్టైల్స్ న్యూ థీమ్ సాంగ్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు ఈ రసల్ మేనియాలో. అండ్ థీమ్ సాంగ్ అంటే గుర్తొచ్చింది మన డ్రూ మ్యాకింటైర్ది బ్రోకెన్ డ్రీమ్స్. ఎస్, అంటే మన డ్రూ మ్యాకింటైర్ది బ్రోకెన్ డ్రీమ్స్ థీమ్ సాంగ్ బి రిటర్న్ చేయొచ్చు అనమాట ఈ రసల్ మేనియాలో. అండ్ చాలా సూపర్ స్టార్స్ చాలా స్పెషల్ ఎంట్రన్స్ తీసుకుంటారు. రసల్ మేనియా అంటేనే చాలా గ్రాండ్ స్టేజ్ కదా, అంటే వేల మంది ఫ్యాన్స్ ఉంటారు, అంటే 56,000 మంది ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఇంతకుముందు అయితే నియర్ 1,00,000 వరకు ఉంటుండే, బట్ ఇప్పుడు నైట్ 1 నైట్ 2 అని చేసింది కదా. సో అందుకనే 60,000-70,000 ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఒక్కొక్క షోకి నైట్ 1 నైట్ 2కి సపరేట్గా అంటే చాలా ఎక్కువ, అంటే రెండు కలిపితే 1 lakh దాటిపోతాయి అన్నమాట ఫ్యాన్స్, అంటే మొత్తం లెక్క చూస్తే. కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద గ్రాండ్ స్టేజ్ చాలా వేల మంది 1,00,000 మంది ఫ్యాన్స్ ఉంటారు. సో అందుకని మన సూపర్ స్టార్స్ స్పెషల్ ఎంట్రన్స్ తీసుకుంటారు అనమాట. సో చాలా సూపర్ స్టార్ లైక్ మన కోడి రోడ్స్ ఒక మంచి స్పెషల్ ఎంట్రన్స్ తీసుకోవచ్చని ఇలాంటి రూమర్స్. డ్రూ మ్యాకింటైర్ది మన బ్రోకెన్ డ్రీమ్స్ థీమ్ సాంగ్ వచ్చినా రావచ్చు అని మనకి ఇలాంటి రూమర్ వస్తుంది. అండ్ ఏజే స్టైల్స్ చాలా క్లియర్ చెప్పేసినారు ప్రెజెంట్ ఉన్న థీమ్ సాంగ్ సెట్ అయితే లేదు, మేబీ ఒక న్యూ సాంగ్ వచ్చినా రావచ్చు అని చాలా క్లియర్లీ హింట్ ఇచ్చేసినారు మన ఏజే స్టైల్స్. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ గురించి. గాయస్ నిజం చెప్పండి, అంటే మీరు డబ్ల్యూడబ్ల్యూ చాలా సంవత్సరాల నుంచి, అంటే మీరు నాలాగా చాలా సంవత్సరాల నుంచి డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారంటే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ర్యాండీ ఆర్టన్కి నిజంగా చెప్పండి, ర్యాండీ ఆర్టన్కి మీరు హ్యాజ్ ఏ హీల్ సూపర్ స్టార్లో లైక్ చేస్తారా, లేదంటే ప్రెజెంట్ ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ ఒక బే ఫేస్ క్యారెక్టర్లు ఉన్నారు. సో మీకు ఈ బే ఫేస్ క్యారెక్టర్ ఇష్టమా? కానీ మీరు నాకు అడిగితే మాత్రం, అంటే ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రము చూడండి, నేను డబ్ల్యూడబ్ల్యూ చాలా అంటే చాలా సంవత్సరాలు చూస్తున్నాను. ర్యాండీ ఆర్టన్ అంటే ఎప్పుడు హీల్ క్యారెక్టర్లోనే చాలా జబర్దస్త్ సెట్ అవుతారు, ఓకే. అంటే బే ఫేస్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళకి బే ఫేస్ క్యారెక్టర్ నచ్చిదేమో, కానీ అంటే చాలా సంవత్సరాలు చూసే వాళ్ళకి తెలుసు అనమాట ర్యాండీ ఆర్టన్ హీల్ క్యారెక్టర్లోనే చాలా జబర్దస్త్ సెట్ అవుతారు మన డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ ర్యాండీ ఆర్టన్ హీల్ 10 పైన మనకి ఒక జబర్దస్త్ రూమర్ వచ్చేసింది బాస్. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ స్టిల్ టాక్ ఉందంట, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ మా ప్రొడ్యూసర్ రైటర్ చాలా మంది ఉంటారనమాట. ఆ డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ స్టిల్ టాక్ ఉందంట ర్యాండీ ఆర్టన్ హీల్ 10 కోసం బ్యాక్ స్టేజ్ స్టిల్, అంటే ఆ హీల్ 10 టాపిక్ అనేది బ్యాక్ స్టేజ్ స్టిల్
టేబుల్ పైన ఉందంట. సో దీని అర్థం ఏంటంటే ఈ సంవత్సరంలో మన ర్యాండీ ఆర్టన్ కంపల్సరీ హిల్టన్ చేసినా హిల్టన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరం అని ఎందుకు చెప్పినా అంటే చెప్పలేము, అది రసల్ మేనియాలోవి కావచ్చు. లైక్ రసల్ మేనియాలో ఎవరు తెలుసు, ర్యాండీ ఆర్టన్ రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ మధ్యలో అంటే మనం చాలా అనుకుంటున్నాం, బట్ ఎవరు తెలుసు అంటే ర్యాండీ ఆర్టన్ వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారేమో, ఆ ర్యాండీ ఆర్టన్ వల్ల కోడీ రోడ్స్ ఓడిపోతారేమో, ఏమేమి చెప్పలేము కదా. అంటే హిల్టన్ ఆ టైప్లోవి కావచ్చు, లేదంటే ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కావచ్చు. అంటే పర్ఫెక్ట్ స్టోరీ లైన్ చూపించి మన ర్యాండీ ఆర్టన్ది హిల్టన్ మనకి మన WWE చూపించచ్చు. అండ్ అంతేకాదు ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఫ్యూడ్ పైన మనకి రూమర్స్ స్టిల్ వస్తున్నాయి. అంటే ఇంతకుముందు ఈ రూమర్ వచ్చినాయి, మళ్ళొకసారి ఇదే రూమర్స్ వస్తున్నాయి. ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ ఫ్యూడ్ అంటే మామూలు కూడా అంటే ఇలా మధ్యలో చాలా పాత హిస్టరీ ఉందన్నమాట. అండ్ ఆ పాత హిస్టరీని చూసి ప్రెసెంట్ కోసం ఇలా మధ్యలో ఒక మ్యాచ్ ఒక ఫ్యూడ్ సెట్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు. అది చాలా కిరాగా ఉంటే చాలా బిగ్ మనీ మ్యాచ్ అనమాట. సో అందుకనే మన WWE స్టిల్ టాక్లో ఉంది. అండ్ ఇప్పుడు మన కోడీ రోడ్స్ అయితే బేబీ ఫేస్ క్యారెక్టర్ ఉన్నారు కాబట్టి ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్తో ఫైట్ చేసినప్పుడు కంపల్సరీ ర్యాండీ ఆర్టన్ ఒక హీల్ క్యారెక్టర్లోనే ఉంటే అది చాలా పాత అంటే లెగసీ టైప్ హీల్ క్యారెక్టర్లు ఉంటే ఇంకా చాలా అంటే చాలా మజా వచ్చేస్తుంది అని అంటే బ్యాక్ స్టేజ్ స్టిల్ టాక్ ఉందంట. సో మనకి ఇదే రూమర్స్ వస్తున్నాయి. సో దీని అర్థం ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మనకి కంపల్సరీ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో ఒక మంచి ఫ్యూడ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ర్యాండీ ఆర్టన్ది ఒక జబర్దస్త్ హిల్టన్ మనకి చూడడానికి దొరుకుతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. సో అందుకే నేను ఈ సంవత్సరం అని చెప్పిన, ఎందుకంటే మేమేం చెప్పలేము, ఎప్పుడైనా కావచ్చు. అంటే బ్యాక్ స్టేజ్ టాక్ ఉందంటే ఇక అది ఎప్పుడైనా కావచ్చు అనమాట. అంటే మేబీ చాలా తొందరలోనే కావచ్చు, లేదంటే ఈ ఇయర్ ఎండింగ్లోనే కావచ్చు అనమాట. సో అందుకని ర్యాండీ ఆర్టన్ హిల్టన్ మాత్రం కన్ఫర్మ్ అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ర్యాండీ ఆర్టన్ హిల్టన్ ఫ్యాన్స్ అంటే ఎవరో ర్యాండీ ఆర్టన్కి హీల్ సూపర్ స్టార్లా చూడాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం అయితే ఇది నిజంగా చాలా మంచి గుడ్ న్యూస్. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ ఈ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం కంపల్సరీ హిల్టన్ చేస్తారంట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి. ఎందుకంటే బాస్ రోమన్ రేన్స్ అండ్ సెత్ రాలెన్స్ మధ్యలో ఒక 1-2 days నుంచి సోషల్ మీడియాలో చాలా జబర్దస్త్ ఫైట్ నడుస్తుంది బాస్. సో ఈ ఫైట్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుని ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, అసలు మ్యాటర్ ఏంటంటే మీద ఒకటి తెలుసు, ఆల్రెడీ రసల్ మేనియా నైట్ 1లో ఇలా మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంది. అండ్ అదే ట్యాగ్ టీమ్ మ్యాచ్ పోస్టర్స్కి అవన్నీ పోస్టర్స్కి మన సెత్ రాలెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసినారు. అండ్ సెత్ రాలెన్స్ చాలా పాత ట్వీట్ ఉందన్నమాట. అంటే 2012లో అంటే చాలా పాత ట్వీట్ అది. అండ్ ఆ ట్వీట్లో ఏమైనా రాసి ఉండే అంటే ఏదొక రోజు నేను రసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేశాను, దాని తర్వాత ఇక మొత్తము వరల్డ్ చేంజ్ అయిపోతుందని చాలా క్లియర్గా చెప్పినారు మన సెత్ రాలెన్స్. అంటే చాలా పాత ట్వీట్ అది. సో అదే ట్వీట్కి కోట్ చేసినారు అండ్ రసల్ మేనియా పోస్టర్స్కి షేర్ చేసినారు. అండ్ దాని తర్వాత ఈ ట్వీట్కి మన రోమన్ రేన్స్ చూసినారు బాస్. అండ్ రోమన్ రేన్స్ మీరు వచ్చి మీ స్క్రీన్ పైన ఈ ఫోటోని షేర్ చేసినారు. అండ్ ఈ ఫోటో పైన ఏమైనా రాసి ఉందంటే ఒక 40 సంవత్సరాల వర్జిన్ అంటే ఇప్పుడు 40 సంవత్సరాలు నియర్లీ అంటే ఇప్పుడు 37-38 ఏజ్ ఉంటుంది మన సెత్ రాలెన్స్ది. సో ఇప్పుడు నియర్లీ 40 సంవత్సరాలు అనుకోండి. సో 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అసలు రసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైటే చేయలేదు సెత్ రాలెన్స్. అంటే మెయిన్ ఈవెంట్ రసల్ మేనియా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడుతూ సెత్ రాలెన్స్ ఒక వర్జిన్ అన్నట్టు మన రోమన్ రేన్స్ ఎక్కిరిచ్చినారు. అండ్ ఫైనల్ ఇప్పుడు ఫైట్ చేయబోతున్నాడు సెత్ రాలెన్స్ అని మన రోమన్ రేన్స్ కొంచెం ఎక్కిరిచ్చినారు సెత్ రాలెన్స్కి. అంటే ఇంతకుముందు రసల్ మేనియా 31లో అంటే ఆ టైంలో రోమన్ వర్సెస్ బ్రాక్ మ్యాచ్లో సెత్ రాలెన్స్ వచ్చి క్యాష్ ఇన్ చేసి గెలిచినారు. అంటే ప్రాపర్ ఒక మ్యాచ్ అనేది స్టార్ట్ కాలేదు, కానీ ఈ ప్రాపర్ మ్యాచ్ అంటే సెత్ రాలెన్స్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయబోతాం కదా రసల్ మేనియా నైట్ 1లో మెయిన్ ఈవెంట్లో. సో ఇది ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే ఇది ఒక ప్రాపర్ మ్యాచ్ అనమాట. సో అందుకనే మన సెత్ రాలెన్స్ షేర్ చేసినారు, ఒక పాత ట్వీట్ షేర్ చేసినారు. అంటే ఫైనల్ ఇప్పుడు మన సెత్ రాలెన్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నారని. అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ ఏమంటున్నారంటే సెత్ రాలెన్స్ ఇప్పుడు పోయి అంటే ఇంత విషయం తర్వాత ఇప్పుడు రసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నా అంటే ఒక టైప్లో వర్జినానికి ఒక టైప్లో ఎక్కిరిచ్చి పడేసినారు. అండ్ దాని తర్వాత అంటే ఇక్కడికి ఆగలేదు, దాని తర్వాత ఏమైందంటే మన సెత్ రాలెన్స్ ఇంకొక ట్వీట్ చేసినారనమాట. అండ్ సెత్ రాలెన్స్ ఏమేమి ట్వీట్ చేసినారంటే రోమన్ రేన్స్ గ్రేటెస్ట్ మూమెంట్ అంటే చూడండి ఇప్పుడు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ఈ ఫోటో విషయం మీకు అర్థమైపోయింది అనుకుంటా. అంటే మన సెత్ రాలెన్స్ GIF పోస్ట్ చేసినట్టు రసల్ మేనియా 31లో
సెత్ రాలిన్స్ వచ్చి క్యాషింగ్ చేసినారు, రోమన్ రైన్స్ మ్యాచ్ని ఖరాబ్ చేసి పడేసినారు కదా. సో అదే మూమెంట్కి అంటే సెత్ రాలిన్స్ గెలిచిన టైటిల్ గెలిచిన మూమెంట్కి అంటే అదే GIFకి పోస్ట్ చేసినారు. అండ్ రోమన్ రైన్స్ అంట ఇది గ్రేటెస్ట్ రెసల్మేనియా మూమెంట్ అని కొంచెం రోమన్ రైన్స్కి ఎక్కిరిచ్చినారు, సెత్ రాలిన్స్ కొంచెం ఎక్కిరిచ్చినారు రోమన్ రైన్స్కి. అండ్ ఈ ట్వీట్కి రోమన్ రైన్స్ రిప్లై ఇచ్చేసినారు అండ్ చాలా సాలిడ్ రిప్లై ఉండే బాస్. నార్మన్ రేన్స్ ఏమైనా రిప్లై ఇచ్చినారంటే కరెక్ట్ ఈ మూమెంట్కి అంటే కరెక్ట్ నువ్వు ఆ టైంలో వచ్చి క్యాష్ చేసావు కదా, కరెక్ట్ అదే మూమెంట్లో నువ్వు ఒక పర్మనెంట్ #2 అయిపోయినావు, అర్థమైందా అని చాలా క్లియర్. అంటే నువ్వు ఎప్పుడు #2 ఉంటావు అండ్ నేను ఆల్వేస్ #1 అర్థమైందని ఒక టైప్లో రోమన్ రేన్స్ రిప్లై ఇచ్చినారు. అండ్ రోమన్ రేన్స్ ఇక్కడ ఏమైనా రాసినారు అంటే నువ్వు ఓడిపోయిన మ్యాచెస్ అంటే నువ్వు ఓడిపోయిన దాంతో ఏమైనా నేర్చుకోవచ్చా అంటే కిడ్ అంటే ఇప్పుడు ఒక టైప్లో వచ్చాను అనుకోండి. సో నువ్వు లైఫ్లో అంటే ఇప్పుడు నువ్వు ఓడిపోయిన దాంతో ఏమైనా నేర్చుకో అంటే ఇప్పుడు మ్యాచెస్ అనుకోండి ఏమైనా అనుకో అంటే నువ్వు ఓడిపోయిన దాంతో ఏమైనా నేర్చుకోవచ్చా అని ఒక టైప్లో రోమన్ రేన్స్ మన రిప్లై ఇచ్చి పడేసినారు సెత్ రాలిన్స్కి. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ అంటే షీల్డ్ గేర్లో ఒకసారి అంటే రోమన్ రేన్స్ ఫైట్ చేసినప్పుడు షీల్డ్ గేర్లో వచ్చినారు కదా మన సెత్ రాలిన్స్ ఆ GIF పోస్ట్ చేసినారనమాట. సో రోమన్ రేన్స్ మాత్రం ఈ ట్వీట్లో చాలా క్లియర్ రాసింది అంటే నువ్వు ఓడిపోయిన దాంతో ఏమైనా నేర్చుకో అని. సో చూడండి ఇప్పుడు మీరు ఈ ట్వీట్ చూడొచ్చు అంటే కరెక్ట్ ఇదే ట్వీట్ కింద అంటే ఈ ట్వీట్ ఉందన్నమాట. సో ఈ ట్వీట్ ఏమైనా రాసింది ఇక్కడ అంటే మన కోడీ రోడ్స్ అంట మన సెత్ రాలిన్స్ నిజంగా అంటే మొత్తం లైవ్ ఈవెంట్స్ అవి అంటే అన్ని మ్యాచెస్ కలిపి అంటే కోడీ రోడ్స్ 22 టైమ్స్ గెలిచినారంట అండ్ సెత్ రాలిన్స్ ఒక్క మ్యాచ్ బి గెలవలేదు కోడీ రోడ్స్తో ఫైట్ చేసినప్పుడు. అంటే టోటల్ అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు మొత్తం లైవ్ ఈవెంట్స్ అన్నీ కలిపి అంటే ఆన్ టీవీ లైవ్ ఈవెంట్స్ మెయిన్ మన ప్రీమియర్ ఈవెంట్స్ అన్నీ కలిపి 22 టైమ్స్ కోడీ రోడ్స్ గెలిచినారు అండ్ మా సెత్ రాలిన్స్ ఒక్కసారి గెలవలేదు. సో ఒక టైప్లో ఇప్పుడు రోమన్ రేన్స్ ఏమంటున్నారు ఆ ట్వీట్లో అంటే ఇప్పుడు నువ్వు ఓడిపోయినావు అంటే నువ్వు కోడీ రోడ్స్తో చాలాసార్లు ఓడిపోయినావు, సో ఇప్పుడైనా ఏమైనా అర్థం చేసుకో, ఇప్పుడైనా ఏమైనా నేర్చుకో అన్నట్టు చెప్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడైనా నీ పని కరెక్ట్గా చేయి అండ్ నువ్వు రెసల్మేనియాలో కోడీ రోడ్స్కి చేయించి అంటే కోడీ రోడ్స్కి బిట్రే చేసి అని ఒక టైప్లో రోమన్ రేన్స్ చెప్పినారా. చూడండి కానీ ఏమైనా కావచ్చు ఎందుకంటే ఇది మాత్రం ఒక ఫ్యాక్ట్ అండ్ అది ఏంటంటే కోడీ రోడ్స్తో ఫైట్ చేసినప్పుడల్లా మన సెత్ రాలిన్స్ చాలా మ్యాచెస్ ఓడిపోయినారు. సో అందుకని అదొకటి మనసులో పెట్టుకొని మన సెత్ రాలిన్స్ ఏమైనా బిట్రే చేస్తారంటారా మేబీ నేను చెప్పలేము, ఇంకా కొన్ని రూమర్స్ కోసం వెయిట్ చేద్దాం. అండ్ ఇప్పుడు రెసల్మేనియాకి చాలా తక్కువ టైం మిగిలింది. సో అందుకని మేబీ మనకి ఇలాంటి రూమర్స్ ఇంకా చాలా ఎక్కువ వచ్చినా రావచ్చు. సో ఇలాంటి రూమర్స్ ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు నేను కంపల్సరీ ఒక మంచి వీడియోలో మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాం. సో అందుకని మీరు మన ఛానల్ కంపల్సరీ యాక్టివ్ ఉండండి ఓకే. అండ్ ఈ వీడియో చాలా మంచి రూమర్స్ అప్డేట్స్ ఉంటాయి. సో ఇవన్నీ రూమర్స్ అప్డేట్స్ మీకు నచ్చితే మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మాత్రం మీకు కొంచెమైనా నచ్చితే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్.